బ్రహ్మనాయుడన్న మంచివాడు, సౌమ్యుడు. మంచి చేశాడు, మళ్లీ వస్తాడు. ఇది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఉన్న నినాదం. కానీ సర్కారునే ముంచే పనిచేసి అడ్డంగా దొరికిపోయాడాయన. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆయన హైదరాబాద్ శివార్లలోని 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు చేసిన ఘరానా భూదందా వెలుగులోకి వచ్చింది. ఏకంగా నకిలీ జీవోలు సృష్టించి ఆ భూమిని కాజేసేందుకు చేసిన కుట్ర బహిర్గతమైంది. తహసీల్దార్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు 3 నిందితుల్ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేతో పాటు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు ప్రకటించారు. వినుకొండ ఎక్స్-ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఈ గవర్నమెంట్ ల్యాండ్ ని రెగ్యులరైజ్ చేయిస్తామని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొచ్చి ఆ రాధాకృష్ణకు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారని బొల్లా బ్రహ్మనాయుడు అనే ఈ ఎక్స్-ఎమ్మెల్యే 2 ట్రాన్సాక్షన్స్ లో తన అకౌంట్ నుంచే వేణుగౌడ్కి తర్వాత రామస్వామికి డబ్బులు పంపడం జరిగింది. వినుకొండ నుంచి బ్రహ్మనాయుడన్న నిలబడతా ఉన్నాడు. నిజంగా బ్రహ్మనాయుడన్న మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను.